హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? తిరుపతికి అయితే వెళ్తున్నాను. సో తిరుపతికి నేను ఎందుకు వెళ్తున్నానంటే ఆగస్ట్ 28కి మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి అందరం అయితే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ మా నైట్ జర్నీ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ డే తిరుపతి స్టేషన్ అయితే వచ్చింది. అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. బికాస్ తిరుపతిలో మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ దర్శనం చేసుకోవడం అయితే చాలా పుణ్యం అని అనుకుంటున్నాము. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. తిరుపతికి అయితే వచ్చేసాం గాయ్స్ టుడే మార్నింగ్. అండ్ లగేజ్ అంతా బయటికి అయితే తెచ్చుకొని ఇంకా తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము. నేనైతే తిరుపతి రావడం అయితే సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే నేను మా హస్బెండ్ అయితే కపుల్స్ లాగా వచ్చాము. బట్ ఈసారి ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాను. సో వెరీ హ్యాపీ అనమాట. అండ్ మా రూమ్ వచ్చేసి దేవస్థానంలో తీసుకున్నాం అనమాట. సో రూమ్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. రూమ్స్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి. అండ్ మేము ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే తినేసి బయటికి అయితే వచ్చామన్నమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై లవ్. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని తాళం అయితే వేసేసి ఇంకా బయటికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మేము ఈ లగేజ్ అంతా కింద అయితే సబ్మిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము వెళ్తున్నప్పుడు మా కింద వచ్చేసి ఒక గుడి అయితే ఉంది. సో అక్కడ దేవుడికి అయితే ప్రేయర్ అయితే చేసుకొని కొంచెం సేపు అయితే కూర్చున్నాము. ఆ తర్వాత బయటకు వచ్చి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. బికాస్ మేము శ్రీవారి మెట్ల మార్గం అయితే చూస్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ మెట్లెక్కేటప్పుడు ఏమైనా తినడానికి కావాలి కాబట్టి తీసుకున్నాము. వస్తుండగా మాకైతే దారిలో ఒక వినాయకుడి విగ్రహం అయితే కనిపించింది. చాలా బాగుందన్నమాట. సో మేము ఇంకా తిరుపతి ఎక్స్ప్లోర్ ఆటోలో చేస్తున్నాము. ఆటోలో అలా తిరుపతి ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ వెదర్, ఆ నేచర్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ రోజు. అలా కొండలు చూస్తుంటే నాకైతే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే గుర్తుకొచ్చాయి అన్నమాట. ఫస్ట్ టైం నేను తిరుపతికి వచ్చినప్పుడు ఇవన్నీ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే 3 to 4 డేస్ మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ డే అయితే దర్శనం, సెకండ్ డే మేము శ్రీకాళహస్తి వెళ్ళడం. సో ఇలా అన్నీ అయితే నేనైతే వ్లాగ్స్, వీడియోస్ అయితే పెడతాను. అండ్ మేము అలా ఆటోలో తిరుపతి అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో కుబేరా మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కూడా ఇక్కడే అయ్యింది. సో అది చూస్తే నాకైతే మూవీయే గుర్తుకొచ్చింది అనమాట. సో మేము ఇలా తిరుపతి ఎక్స్ప్లోర్ చేస్తుంటే మధ్యలో కొండలు, చెట్లు, మేఘాలు ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఒక పల్లెటూరికి వచ్చిన వైబ్స్ అయితే కనిపించాయి అనమాట. సో మేము ఇంకా ఆటోలో శ్రీవారి మెట్ల మార్గంకి అయితే రీచ్ అవ్వబోతున్నాం. సో అక్కడ ఏంటంటే 2388 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ మెట్లయితే ఎక్కి మేమైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నాము ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే ఆ మెట్ల మార్గం పాయింట్కి అయితే వచ్చామన్నమాట. సో అక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. అండ్ మేమైతే లగేజ్ అంతా ఒక దగ్గర అయితే సబ్మిట్ చేసాము. సో ఆ లగేజ్ మాకైతే డైరెక్ట్గా పైకి వస్తుంది. అండ్ మేమైతే మెట్ల మార్గం నడవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మేము వెళ్తున్నప్పుడు కొబ్బరికాయలు కొన్ని, పసుపు, కుంకుమ ఇవన్నీ అయితే తీసుకున్నాము. బికాస్ మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్ దగ్గర కొట్టాలంట. సో ఇంకా నేను, మా హస్బెండ్, మా అత్తమ్మ, మా మామయ్య, మా మమ్మీ, మా డాడీ ఇవంతా కొట్టి అయితే మేము స్టార్ట్ చేసాము. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మేము తిరుపతికి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఇక్కడైతే దర్శనం ఈరోజే అయిపోవాలని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. సో ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము. నేను, మా హస్బెండ్ అయితే ముందైతే పసుపు, కుంకుమ అంతా చల్లి కొబ్బరికాయ అయితే కొట్టి ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని మంచిగా తిన్నామన్నమాట. నాకైతే ఇలా తిరుపతిలో ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మా మమ్మీ, మా డాడీ కూడా కొబ్బరికాయ అయితే కొట్టి పసుపు, కుంకుమ అయితే పెట్టి శ్రీవారి పాదాలకైతే నమస్కరించుకున్నారనమాట. సో మేము మార్గం అయితే శ్రీవారి మెట్లు అయితే చూస్ చేసుకున్నాము. అలిపిరి అయితే చూస్ చేసుకోలేదు. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా శ్రీవారి మెట్లు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పి అదే అయితే చూస్ చేసుకొని ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్
అండ్ మేము మెట్లు ఎక్కుతున్నప్పుడు మా మామయ్య అయితే దేవుడి పాటలు కూడా పాడారనమాట చాలా. గోవింద గోవింద వెంకటేశ భక్తి కోటి గుండెలు వైవేదేరుములే శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ. ఇంకా అలా పాటలు ఎక్కుతూ పాటలు వింటూ మెట్లు ఎక్కుతూ మేమైతే చాలా హ్యాపీగా స్టార్ట్ చేసాము మా శ్రీవారి మెట్లు పాదాల మార్గం అయితే. ఇప్పటి వరకు అయితే 200 స్టెప్స్ అయితే ఎక్కాము. అండ్ నాకైతే ఆయాసం వస్తుంది, బట్ మధ్యలో బ్రేక్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో దర్శనం ఎలా అవుతుంది ఏంది అనేది కొంచెం భయంగా ఉంది, బట్ ఓకే, దర్శనం అయితే బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఈరోజే దర్శనం అవ్వాలని అయితే చాలా ప్రేయర్ చేసుకొని వచ్చాము. హ్యాపీ యానివర్సరీ టు అస్. అండ్ ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. సో తిరుపతిలో అయితే శ్రీవారి మెట్లయితే ఎక్కుతున్నాము అండ్ దర్శనం కూడా ఈరోజే అయిపోతుంది అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నీకు ఎలా అనిపిస్తుంది తిరుపతిలో దర్శనం? అమ్మో, మాకైతే మెట్లు ఎక్కుతున్నాం కదా, కొంచెం ఆయాసం ఉంది, బట్ ఓకే, ఈరోజు దర్శనం హ్యాపీగా అయిపోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో ఇంకా అలా కొన్ని మెట్లు అయితే ఎక్కాము. ఆ తర్వాత పైకి వెళ్తున్నప్పుడు మాకైతే ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫ్లోస్ అయితే కనిపించాయి. చాలా బాగుందన్నమాట చూడడానికి. అండ్ చుట్టుప్రక్కల వెదర్ అయితే చాలా బాగుంది. దూరం నుంచి ఆ కొండల మధ్య మేఘాలు, అదైతే వ్యూ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ మేమైతే ఇంకా మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం సేపు ఆగి బ్రేక్స్ అయితే తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో ఇలా కోతులు కనిపించడం ఇవన్నీ కొంచెం మాకు ఎనర్జీ బూస్ట్ అయితే ఇచ్చాయి అన్నమాట. సో మెట్లు ఎక్కేటప్పుడు మనకన్నా మన పేరెంట్స్ ఎలా ఎక్కుతున్నారు ఏంటి అని చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. సో నేను కూడా వాళ్ళని చూస్తూ చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాను. ఫైనల్గా మా మెట్ల మార్గం అయితే అయిపోయింది అనమాట. ఇంకా బయటికి అయితే వచ్చి కొంచెం స్నాక్స్ అయితే తిని రిలాక్స్ అవుదామని చెప్పి ఒక పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాము నియర్ బై. చాలా బాగుంది అక్కడ వ్యూ అయితే. అక్కడ నుంచి అన్నీ ఈజీగా కనిపిస్తున్నాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. తిరుపతి ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్తో అలా కూర్చొని తినుకుంటూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో హాయ్ గాయస్, మేమైతే 2388 మెట్లయితే ఎక్కి పైకైతే వచ్చాము. అండ్ మాకైతే ఈవినింగ్ అంటే లైక్ ఫ్రెష్ అప్ అయ్యాక దర్శనం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే లంచ్ అయితే చేసి మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి అయితే స్టార్ట్ అవుతాము. సో దర్శనం చేసుకుంటాము. అండ్ మా దర్శనం ఎలా జరిగిందో కూడా నేను ఖచ్చితంగా సో మేము ఇంకా మా లగేజ్ అన్నీ మేమైతే పైన అయితే తీసుకున్నాము. మా స్టే కూడా పైననే అనమాట. రూమ్స్ కూడా ముందే తీసేసుకొని బుక్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ మా రూమ్ పక్కకి ఒక పార్క్ లాగా ఉందన్నమాట. పార్క్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ రూమ్స్ అయితే 50 రూపీస్ అనమాట. బట్ రూమ్స్ అయితే నాకైతే యావరేజ్ అనిపించాయి, బట్ మేమైతే అడ్జస్ట్ అయిపోయాము. పార్క్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఇంకా లంచ్ చేయడానికి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో లంచ్ చేయడానికి బస్ అయితే ఎక్కాము. ఇవైతే అన్ని ఫ్రీ బస్సెస్ అనమాట. ప్రత్యేకంగా లంచ్ కోసం అన్నదానం దగ్గరే దింపుతారనమాట బస్లో. సో మేము ఇలా వెళ్తున్నప్పుడు వెంకటేశ్వరి స్వామిది ఆలయం అయితే కనిపించింది. అండ్ లోపట అయితే నేచర్ కానీ వ్యూ కానీ చాలా బాగుందన్నమాట. సో ఇంకా అన్నప్రసాదం అయితే తినేసి బయటికి అయితే వచ్చాము. మేము బయటికి వస్తున్నప్పుడు ఇంకా తిరుపతి వ్యూ నైట్ టైం చూస్తామో లేదో అని చెప్పి ఆఫ్టర్నూన్ ఇంకా చూసామన్నమాట. అప్పటికి ఇంకా మా దర్శనం అయితే అవ్వలేదు. బట్ జనాల క్రౌడ్ అయితే చాలా ఉందన్నమాట. ఆ రోజైతే నేనైతే ఇంతమంది వస్తారా తిరుపతికి అని చెప్పి ఇంకా షాక్ అయిపోయాను. బట్ ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక దగ్గర దాహం అయితే వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి 300 రూపీస్ దర్శనం టికెట్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ క్రౌడ్ కూడా చాలా ఉంది. బట్ మాకు దర్శనం అయితే 3 to 4 hours పట్టింది. మధ్యలో ఒక 2-3 టైమ్స్ అయితే ఒక కంపార్ట్మెంట్లో అయితే వేశారనమాట. ఒక 1 hour వరకు అయితే అక్కడే ఉన్నాము. అండ్ అక్కడ టిఫిన్స్ అవి ఇవి అయితే ఇచ్చారనమాట. సో ఫైనల్గా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. థ్యాంక్ యూ.